ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పైస్ బాక్స్. దిస్ ఈజ్ వినయ్ వర్ధన్. ఫ్రెండ్స్ మనం లాస్ట్ 2 వీడియోస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ గురించి కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాం అండ్ ఆ తర్వాత ఫస్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకున్నాం. అండ్ ఇందులో ఏంటిదంటే లైట్ ఫస్ట్ లెవెల్ ప్రాబ్లం ఒకటి రెండు టచ్ చేసి తర్వాత సెకండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం అనమాట. ఓకేనా? అండ్ ఇందులో ఏ ట్రేడ్స్మ్యాన్ సోల్డ్ an article at a loss of 20%. If the selling price had been increased by 100, there would have been a gain of 5%. What was cost price of the article? So ఒక వ్యాపారం చేసే అతను ఏంటంటే ఒక వస్తువుని 20% లాస్ కమ్మిండు. ఓకేనా? సో అతను కనుక తన సెల్లింగ్ ప్రైస్ ని ఒక 100 రూపీస్ కనుక పెంచుంటే అతనికి 5% లాభం వచ్చేది. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అనేది అడుగుతున్నాడు అనమాట. సో కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా ఏమవుతుంది? 100% అవుతుంది. ఓకేనా? ఇతను ఎంత పర్సెంట్ లాస్ కమ్మిండు? 20% లాస్ కమ్మిండు. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 80% అవుతుంది. సో ఇక్కడ లాస్ ఎంత అంటే 20%. ఓకేనా? ఇదే కనుక ఒక 100 రూపీస్ కనుక పెంచు ఉంటే, ఓకేనా, సో ఒక 100 రూపీస్ కనుక సెల్లింగ్ ప్రైస్ కి యాడ్ చేసి ఉంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ లో ఇది ఎంత అవుతుంది అంటే 5% లాభం వస్తుంది. సో ప్రాఫిట్ ఎంత అంటే 5% అవుతుంది. సో ఇక్కడ 80% కి 100 రూపీస్ కలుగుతుంది, 105% అయిందనమాట. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 25%. 25% ఈక్వల్స్ టు 100 రూపీస్ అయితే దాని కాస్ట్ ప్రైస్ 100% ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? సో 25% ఎంత? 1/4. 1 part 100 రూపీస్ అయితే కాస్ట్ ప్రైస్ 4 parts ఏమవుతుంది అంటే 400 అవుతుంది. సో దీని కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 400 అని చెప్తాం. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రైస్ ఆఫ్ జ్యువెలర్ పాసింగ్ త్రూ 3 hands rises on the whole by 65%. If the first and second sellers earned 20% and 25% respectively. Okay, profit of respectively. Then find the percentage profit earned by the third seller. ఓకే, సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే ఒక జ్యువెలరీ ఉన్నది. సో దాన్ని అది ఒక 3 hands పాస్ అయింది అనమాట. ముగ్గురు నుంచి పాస్ అయింది. సో లాస్ట్ పర్సన్ మూడవ తర్వాత పోయే లోపల దానికి అంటే మొత్తం మీద ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే 65% ప్రాఫిట్ వచ్చింది. అంటే ఫస్ట్ పర్సన్ దగ్గర ఉన్న దానికంటే మూడో పర్సన్ దగ్గరకు పోయే లోపల అది 165% అయింది అనమాట దాని ప్రైస్. అయితే ఇందులో ఫస్ట్ పర్సన్ సెకండ్ సెల్లర్ ఏంటిదంటే ఫస్ట్ సెల్లర్ ఏమో 20%, సెకండ్ సెల్లర్ ఏమో 25% ప్రాఫిట్ తీసుకుంటే థర్డ్ సెల్లర్ ఎంత ప్రాఫిట్ కమ్మిండు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ పర్సన్ చూద్దాం. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే 100% అవుతుంది. ఓకేనా? సో ఇతను ఏం చేసిండు? 20% ప్రాఫిట్ కమ్మిండు. సో 100 కాస్త, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 యూనిట్స్ అనుకోండి. ఓకేనా? 100 యూనిట్స్ అనుకోండి. దీనికి ఇది ఏమవుతుంది అంటే 100% అవుతుంది. 100 యూనిట్స్ కి ఒక 20% యాడ్ అయింది అనమాట. 20% ప్రాఫిట్ చూసుకుంటారు అంటే ప్లస్ 20 యూనిట్స్ యాడ్ అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? 120 యూనిట్స్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ కి ఇదేంటిదంటే సెల్లింగ్ ప్రైస్, ఇదేంటిదంటే కాస్ట్ ప్రైస్. అండ్ ఇప్పుడు ఇతను ఇంకొక సెకండ్ పర్సన్ కమ్మిండు. ఓకేనా? సో ఇతను ఇంకో సెకండ్ పర్సన్ కమ్మిండు. సెకండ్ పర్సన్ కమ్మినప్పుడు ఇదేమవుతుంది అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అవుతుంది అంటే 100% అవుతుంది దీనికి. ఇదే ఇతను ఏం చేసిండు? 25% ప్రాఫిట్ చూసుకుండు. సో ప్లస్ 25%. 2 అంటే 120లో 25% ఏమవుతుంది? 1 అంటే 0 క్లోజ్ చేస్తాం మనకి 10%. 12, 24 ప్లస్ 6 అంటే 30. సో ఇక్కడ ప్లస్ 30 parts యాడ్ అయింది అనమాట. సో ఇక్కడ ఏమైందంటే ఇతను థర్డ్ పర్సన్ కి ఎంత కమ్మిండు అంటే 150 యూనిట్స్ కమ్మిండు. ఓకేనా? సో ఇప్పుడు సెకండ్ పర్సన్ కి ఇదేమో సెల్లింగ్ ప్రైస్, ఈ 120 ఏమో కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ఈ థర్డ్ పర్సన్ కూడా ఇప్పుడు థర్డ్ పర్సన్ దగ్గరకు వచ్చింది. థర్డ్ పర్సన్ ఏం చేసిండు అంటే లాస్ట్ కి వెళ్లే లోపల దీన్ని ఎంత అయింది? 165 యూనిట్స్ అయింది. ఓకేనా? సో మనకి టోటల్ గా టోటల్ గా మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే 65%. ఇక్కడ దీంతో పోల్చుకుంటే ఇది కాస్ట్ ప్రైస్ కదా, మెయిన్ కాస్ట్ ప్రైస్ కదా, ఇది 100 ఉన్నది కాస్త 165 అయింది. సో ఇప్పుడు అసలు యాక్చువల్ గా తనకి పడింది ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 150, తను అమ్మింది ఎంత అంటే 165కి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 15 యూనిట్స్. సో ఈ 15 యూనిట్స్ ఎంత పర్సెంటేజ్ తెలిస్తే మనకి ప్రాఫిట్ ఎంత కమ్మింది అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఎందులో కొలుస్తాం? 150లో క్యాలిక్యులేట్ చేస్తాం అంటే కాస్ట్ ప్రైస్ లో క్యాలిక్యులేట్ చేస్తాం.
సో ఇప్పుడు 150లో 15 అనేది ఎంత పర్సంటేజ్? 15 1s 15 10s, 0కి 0కి క్యాన్సిల్, అంటే 10% ప్రాఫిట్ కమ్మిండ్ అనమాట. సో థర్డ్ పర్సన్ ఇంకా ఎంత పర్సంటేజ్ కమ్మిండ్ అంటే 10% ప్రాఫిట్ చూసుకొని ఇంకొకసారి కమ్మిండు అని చెప్తాను. సో ఇలా చాలా అంటే సింపుల్ చేసేయచ్చు అనమాట. మీకు పర్సంటేజ్ క్లియర్ అయితే వెంటనే ఒక 20 seconds లో క్లియర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఏ డీలర్ సోల్డ్ 3/4 of his articles at a gain of 20%. Okay, and the remaining at cost price. Find the gain earned by him in the whole transaction. సో ఇక్కడ ఏంటిదంటే ఒక డీలరు 3/4 ఆర్టికల్స్ ఏమో 20% లాభానికి అమ్ముతాడు, మిగిలిన వాటినేమో ఏమి లాభం లేకుండా, సో కాస్ట్ ప్రైస్ ఎంతైతే ఉందో అందుకే అమ్ముతాడు అనమాట. అయితే ఇతనికి మొత్తం మీద ఎంత లాభం వచ్చింది అనేది అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు 3/4 అన్నాడు. సో ఇందులో అంటే మొత్తం 4 parts అయితే ఆర్టికల్, అందులో 3 parts ఏమో 20% లాభానికి అమ్ముతాడు, 1 part ఏమో 0% లాభానికి అమ్ముతాడు అనమాట. సో ఇందులో 3లో 20% మనకి కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి దీన్ని 300 అనుకుందాం. అండ్ ఈ 1 part ఏమవుతుంది అప్పుడు 100 అవుతుంది. ఓకేనా? సో ఇదేంటిది మనకి కాస్ట్ ప్రైస్ అనమాట. దెన్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ఈ 3 parts ఏమో ఎంత కమ్మిండు? 20% లాభానికి అమ్మిండు. ఓకేనా? 20% లాభానికి అమ్మిండు. 300లో 20% ఏమవుతుంది? 60 అవుతుంది. 10% 30, 20% 60. సో అంటే ఎంత కమ్మిండు అన్నట్టు? 360 కమ్మిండు. అండ్ ఆ తర్వాత దీన్నేమో 0% లాభానికి అమ్మిండు, అంటే ఎంత? 100కి అమ్మిండు అనమాట. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అయింది అంటే 400 అయింది, సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది అంటే 460 అయింది. సో ఇక్కడ మనకి ఎంత లాభం వచ్చింది అంటే 60 రూపీస్ అతనికి లాభం వచ్చింది అనమాట. సో మనకి లాభం పర్సంటేజ్ కావాలి. పర్సంటేజ్ ఎందులో క్యాలిక్యులేట్ చేస్తాము? కాస్ట్ ప్రైస్ లో క్యాలిక్యులేట్ చేస్తాము. సో 400లో 60 అనేది ఎంత పర్సంటేజ్? 2 zeros క్యాన్సిల్, 4 1s 4 15s, అంటే అతనికి 15% లాభం వచ్చింది అని చెప్తాము మొత్తం మీద. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇది ఈక్వేషన్ మోడ్ అనమాట. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ లో మెయిన్ గా 3 types ఉంటాయి. సో ప్రాఫిట్ అండ్ లాస్ లో 3 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటిదంటే నార్మల్ వి, సో ఇప్పటి వరకు చెప్పేస్తాను అవన్నీ నార్మల్ వి. సెకండ్ ఏంటిదంటే ఈక్వేషన్ టైప్, సో ఈ టైప్ అనమాట. అండ్ ఆ తర్వాత ఇంకోటి ఏంటిదంటే డిస్కౌంట్. సో మళ్ళీ డిస్కౌంట్ లో మన సక్సెసివ్ డిస్కౌంట్ అనేది సపరేట్ ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఉంటాయి అనమాట. ఇందులో మనకి ఈక్వేషన్ మోడల్, సో నార్మల్ అయిపోయినాయి, ఇప్పుడు ఈక్వేషన్ మోడల్ చూద్దాం. సో ఇప్పుడు ఈక్వేషన్ మోడల్లో దీన్ని 2 types లో చేయొచ్చు. మీకు 2 మోడల్స్ అంటే 2 మెథడ్స్ చెప్తా, మీకు ఏది ఈజీగా ఉంటే అది చూసుకోండి. మరి సెకండ్ మెథడ్ ఏంటంటే కొన్ని కండిషన్ లో అది బ్రేక్ అవుతుంది అనమాట. సో ఓకేనా? సో ఫస్ట్ మెథడ్ మాత్రం ఎందులో బ్రేక్ అవ్వదు, మాక్సిమం అన్నిటికీ వస్తుంది. సో ఇప్పుడు ఏ మ్యాన్ సోల్డ్ ఏ బుక్ ఎట్ 9% ప్రాఫిట్ అండ్ ఏ పెన్ 13% ప్రాఫిట్. ఇఫ్ హీ సోల్డ్ ది బుక్ ఎట్ 13% ప్రాఫిట్ అండ్ ద పెన్ 9% ప్రాఫిట్, హీ గెయిన్ 80 rupees. Okay, 80 rupees more. Find the cost price of book and pen if he purchased both at 20,000. ఓకేనా? రెండింటిని కలిపి 20,000 కి కనుక అతను కొంటే ఆ బుక్ ఇది అండ్ పెన్ ఇది ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటిదంటే ఒక వ్యక్తి బుక్ నేమో 9% లాభానికి, పెన్ ఏమో 13% లాభానికి అమ్మితే, అండ్ బుక్ నేమో 13% లాభానికి అండ్ పెన్ 9% లాభానికి అమ్మితే ఒక 80 రూపీస్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. అయితే ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ బుక్ అండ్ పెన్. సో మనకి పెన్ అండ్ బుక్ ది కాస్ట్ ప్రైస్ ఎంత, వాటిని పర్చేజ్ రెండింటిని కలిపి 20,000 కి కనుక అతను పర్చేజ్ చేసి ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ బుక్ ఏమో 9% కి ప్లస్ పెన్ ఏమో 13% ప్రాఫిట్ కనుక అమ్మితే తనకి సమ్ ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? అండ్ ఇలా కాకుండా బుక్ నేమో 13% ప్రాఫిట్ కి ప్లస్ పెన్ నేమో 9% ప్రాఫిట్ కి అమ్మితే తనకి ప్రాఫిట్ ప్లస్ 80, అంటే ఒక 80 రూపీస్ ఎక్స్ట్రా వస్తాయి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని చూస్తే బుక్ ఏమో 9 మైనస్ అంటే 13 మైనస్ 9 ఎంత మనకి 4 వస్తుంది, B into 4%. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి ఎంత వస్తుంది?
P into 4% ఈక్వల్స్ టు ప్రాఫిట్ క్యాన్సిల్ అయితే ఇంకా మనకి 7 రూపీస్ మిగులుతుంది అనమాట. సో ఈ 4% తీసుకుంటే ఎంత వస్తుంది? 4% ఆఫ్ B మైనస్ P ఈక్వల్స్ టు ఎంత అంటే 80. దెన్ 4 1s 4 20s అంటే 1% ఆఫ్ B మైనస్ P ఈక్వల్స్ టు 20 అయితే 100% ఆఫ్ B మైనస్ P ఏమవుతుంది? 2000 అవుతుంది. అంటే బుక్ ప్రైస్ కి పెన్ ప్రైస్ కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2000 అండ్ బుక్ ప్రైస్ ప్లస్ పెన్ ప్రైస్ ఎంత అంటే 20,000. ఓకేనా? సో B మైనస్ P ఎంత? 2000. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే మనకి బుక్ ప్రైస్ వస్తుంది. ఇక్కడ పెన్ కి క్యాన్సిల్. 2B ఈక్వల్స్ టు ఎంత మనకి? 22,000. సో 2 1s 2 11s అంటే బుక్ ప్రైస్ ఎంత అంటే 11,000 వచ్చింది. సో బుక్ ప్రైస్ 11,000 అయితే మిగిలిన 20,000 లో ఇంకా పెన్ ప్రైస్ ఏమవుతుంది? 9,000 అవుతుంది. సో ఓకేనా? సో ఇక్కడ బుక్ ప్రైస్ ఏంటంటే 11,000, పెన్ ప్రైస్ ఎంత అంటే 9,000. సో దీన్ని ఇంకొక మెథడ్ లో కూడా చేయొచ్చు. ఆ మెథడ్ ఏంటో ఒకసారి చెప్తాను. సో ఇంకో సెకండ్ మెథడ్ ఏంటిదంటే పక్కాగా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కదా మనకు వచ్చేది. బుక్ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది 9%, ఇదేమో పెన్నుదేమో 13%. సో మనకి రెండింటికి ప్రాఫిట్స్ అంటే ఇచ్చిండు. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 4%. ఈ రెండు డిఫరెన్స్ అమౌంట్ ఎంత? 80 రూపీస్. సో ఈ 80 రూపీస్ 4% ఈక్వల్స్ టు 80 రూపీస్ అయితే 100% ఏమవుతుంది? 100% ఏమవుతుంది అంటే 2000 రూపీస్ అవుతుంది. ఓకేనా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ బుక్ కి పెన్ కి కాస్ట్ మధ్య డిఫరెన్స్ 2000. ఆ రెండింటిని కలిపితేనేమో 20,000. సో B ప్లస్ P ఏమో 20,000 అండ్ B మైనస్ P ఏమో 2,000. సో అప్పుడు B ఏమవుతుంది? 2B ఈక్వల్స్ టు 22,000 అండ్ 1B ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే 11,000 అవుతుంది. సో బుక్ ప్రైస్ మనకి 11,000 అయితే అండ్ ఆ తర్వాత పెన్ ప్రైస్ ఏమవుతుంది అంటే 9,000 అవుతుంది. సో ఇందాక మీకు ఆ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ లో చేసుకోండి, లేకపోతే ఈ మెథడ్ ఈజీగా ఉంటే ఈ మెథడ్ లో చేసుకోండి. సో మీకు ఏది కంఫర్టబుల్ గా అనిపిస్తే అది చేసుకోండి. బట్ ఇదేంటిదంటే కొన్ని ప్రాబ్లమ్స్ లో ఇది బ్రేక్ అవుతుంది అనమాట. సో ఓకేనా? ఎగ్జామ్ అయితే అన్నిట్లో చాలా వరకు అయితే వస్తుంది. బట్ కొన్ని కండిషన్ లో అంటే ప్రాబ్లమ్ కొన్ని వేరే విధంగా అడిగినప్పుడు ఒక్కోసారి బ్రేక్ అవుతుంది. సో ఫస్ట్ చెప్పిన మెథడ్ అయితే మాత్రం అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది కాబట్టి సో దాన్ని ఫాలో అవ్వండి. And next problem, on selling a chair at 7% loss and a table at 17% gain, a man gained 296 rupees. If he sells at the chair 7% gain and the table at 12% gain, then he gains 400 rupees. The actual price of table is. So table price ఎంత అనేది అడుగుతున్నారు అన్నమాట. సో ఇక్కడ 7% ఆఫ్ గెయిన్. సో ప్లస్ 7% ఆఫ్ గెయిన్ దేంటిది? చైర్ది ప్లస్ 17% ఆఫ్ టేబుల్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది? 296 రూపీస్ లాభం వచ్చింది. అండ్ ఆ తర్వాత సో సారీ ఇది లాస్, సో మైనస్ అన్నమాట. అండ్ ఆ తర్వాత ఇఫ్ చైర్ 7% గెయిన్. సో గెయిన్ అన్నాడు కాబట్టి ప్లస్ 7% దేంటిది? చైర్ది ప్లస్ గెయిన్ అండ్ ద టేబుల్ అంటే 12% గెయిన్. టేబుల్ ఎంత అంటే 12% గెయిన్. గెయిన్ అన్నాడు కాబట్టి ప్లస్ ఇదేంటిది? టేబుల్ది. ఇలా అమ్మితే అతనికి ఎంత వచ్చిందంటే 400 రూపీస్ వచ్చింది. సో 400 రూపీస్ వచ్చింది. అయితే టేబుల్ది ప్రైస్ ఎంత అని అంటున్నాడు అనమాట. సో ఇక్కడ -7% కి ప్లస్ 7% కి క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? 17% ప్లస్ 12% ఎంత అవుతుంది? 29%. 29% ఆఫ్ T ఈక్వల్స్ ఎంత అంటే 400 and 296 696 రూపీస్. ఓకేనా? 29% ఆఫ్ T ఈక్వల్స్ టు 696 అయితే దెన్ 1% ఆఫ్ T ఈక్వల్స్ ఎంత? 29 1s 29 1. సో ఇక్కడ 9 ఉన్నది కాబట్టి ఇక్కడ మనకి 6 తో అంటే 9 టేబుల్ 6 వస్తుంది కాబట్టి మనకి పోయే ఛాన్స్ ఉన్నది అనమాట. 29 1s 29 2s ఎంత? 58. ఇంకెంత మిగిలింది? ఇంకా 11 మిగిలింది. 116 అనమాట. 29 4s. సో మనకి 1% ఆఫ్ T ఈక్వల్స్ టు 24. దెన్ 100% ఆఫ్ T ఈక్వల్స్ టు ఎంత అంటే 2400. ఓకేనా? సో ఇక్కడ మనకి చైర్ అడిగితే ఏంటిదంటే ఒకవేళ ఇన్ కేస్ చైర్ అడిగింది అనుకోండి,
చైర్ ప్రైస్ ఎంత అని అడిగింది అనుకోండి. సో అప్పుడు ఎలా చేస్తామంటే, సో మనకి 1% ఆఫ్ టేబుల్ ఎంతో మనకి తెలుసు, ఎంత అంటే 24. ఇందులో ఏదో ఒక ఈక్వేషన్ లో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 7% ఆఫ్ సి ప్లస్ 12% ఆఫ్ టీ ఈక్వల్స్ టు 400. ఓకేనా? సో 12% ఆఫ్ టీ ఈక్వల్స్ ఏమవుతుంది, 12 ఇంటూ 1% అంటే ఎంత, 24. సో 12% అంటే ఎంత అవుతుంది, 12 ఇంటూ 24. 12 ఇంటూ 12 ఎంత, 144. 144 ప్లస్ 144 288. సో 7% ఆఫ్ సి ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే ప్లస్ 12% ఆఫ్ టీ ఏమవుతుంది, 288 అవుతుంది, ఈక్వల్స్ టు 400. సో 7% ఆఫ్ సి ఈక్వల్స్ టు 400 మైనస్ 288. ఓకేనా? సో ఇక్కడ 7% ఆఫ్ సి ఈక్వల్స్ టు 400 మైనస్ 288 అంటే మనకి 112. సో 7% ఆఫ్ సి 112, దెన్ 1% ఆఫ్ సి ఏమవుతుంది, 7 1s 7 1 అండ్ 7 ఇంకా 4 మిగిలింది. సో 7 6 42 అండ్ 1% ఆఫ్ సి ఈక్వల్స్ టు 16. దెన్ 100% ఆఫ్ సి ఈక్వల్స్ ఏమవుతుంది అంటే 1600 అవుతుంది. ఓకేనా? సో మనకైతే ఇప్పుడు ఇది అడగలేదు, సో ఇది అనవసరం. బట్ మనకి ఇక్కడ ఏం అడిగిందంటే ఓన్లీ టేబుల్ ప్రైస్ అడిగింది. సో టేబుల్ ప్రైస్ అడిగింది కాబట్టి టేబుల్ ప్రైస్ ఎంత అంటే 2400. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనము కొన్ని సెకండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ చూసాము అండ్ కొన్ని ఈక్వేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చూసాము. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే కొన్ని డిస్కౌంట్ రిలేటెడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ లో థర్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్ లలో చూద్దాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ స్పైస్ బాక్స్. Please comment below if you want us to make a video regarding any topic. Please like, share and subscribe and follow us on Twitter, Instagram and Facebook.